హాయ్! నిన్నైతే మీరు ఏ వాలెట్‌కైతే విత్‌డ్రా చేయాలో ఆ వాలెట్ ప్రాసెస్ చూసారు కదా! ఈరోజైతే ఏ ఎక్స్‌చేంజ్‌లో సెల్ చేయాలో, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలో ఆ ఎక్స్‌చేంజ్ అయితే చూపిస్తాను. లింక్స్ అన్నీ లాంగ్ వీడియో కింద ఇచ్చేస్తాను. దాన్ని బట్టి మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. సన్ క్రిప్టో యాప్ అనమాట. లింక్ క్లిక్ చేయగానే ఇలా డైరెక్ట్ అవుద్ది. డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ ఇలా వస్తది. నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. 3 టైమ్స్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని ఉంటది. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రియల్ నేము, మీ మొబైల్ నంబర్, ఆధార్‌కి ఏదైతే లింక్ అయిందో ఆ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ సెట్ చేసుకొని కింద ఎంపిన్ అని ఉంటది. అంటే ఈ యాప్ ఓపెన్ చేయడానికి పిన్ అనమాట. 4 డిజిట్స్ పెట్టుకోండి. ఎంపిన్ ఇచ్చేసి కింద క్లిక్ చేయండి. ఐ హావ్ అండ్ అండర్‌స్టాండ్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండనమాట. మొబైల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఈమెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసి కింద లాగిన్ ఆప్షన్ కొట్టండి. అక్కడికొచ్చిన తర్వాత కంప్లీట్ కేవైసీ అని ఉంటది. కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. 15 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా అప్రూవల్ ఇచ్చేది. లేదా 6 అవర్స్‌లో అప్రూవల్ ఇచ్చేది. మీరు ఆటోమేటిక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ నంబర్ అడుగుతుంది. పాన్ నంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టిన వెంటనే మీ ఈమెయిల్‌కైతే వస్తుందనమాట లింక్. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్ మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్‌కొచ్చిన లింక్‌ని క్లిక్ చేశారంటే మీ పాన్ నంబర్ ఎంటర్ చేశారంటే డైరెక్ట్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నంబర్‌కి. ఆ పాన్‌కి లింక్ అయ్యే నంబర్‌కొస్తుంది. అక్కడ ఓటీపీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ పేస్ట్ చేసేయండి. వెంటనే మీకు కెమెరా ఎనేబుల్ అవుతుంది. కెమెరా అలో కొట్టేసి మీకు ఫోటో అడుగుతుందనమాట. ఫోటో ఇచ్చేసేయండి. మీ ఫోటో అప్పుడప్పటికి తీసుకొని ఫోటో అప్‌లోడ్ చేయండి. కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన వెంటనే యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన కాయిన్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి. పోర్ట్‌ఫోలియో అని ఆప్షన్ ఉంటది. పోర్ట్‌ఫోలియో మీద క్లిక్ చేయండి. ఇలా కనిపిస్తుంది. మీకైతే రూ. 100 ఫ్రీగా ఇస్తున్నారు ఈ యాప్ చేసుకున్నందుకు. చూడండి రూ. 100 బిట్‌కాయిన్ ఇస్తారు. బిట్‌కాయిన్ మీద క్లిక్ చేయండి. బిట్‌కాయిన్ మీద క్లిక్ చేశారంటే బిట్‌కాయిన్ సెల్ చేసేయొచ్చనమాట. ఇప్పుడు కొంచెం తగ్గుంది ప్రైస్ 99 ఉంది. మీరు సెల్ ఆప్షన్ మీద కొట్టండి. ఇక్కడ 100 వాల్యూ చూపించాలన్నమాట. 100% పెట్టేస్తే ఇక్కడ రూ. 98 చూపిస్తుంది కదా! రూ. 100 చేసుకోగానే మీరు సెల్ అని కొట్టేసి మీరు పెట్టుకున్న పిన్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. 4 డిజిట్స్ పిన్ ఇచ్చేసారంటే మీకు ఆటోమేటిక్‌గా సెల్ అయిపోతాయి. సెల్ అయిపోయిన వెంటనే మీరు బ్యాక్‌కొచ్చేసేయండి. పోర్ట్‌ఫోలియోకెళ్ళండి. పోర్ట్‌ఫోలియోకెళ్తే మీకు ఐఎన్ఆర్‌లో చూపిస్తదనమాట. ఐఎన్ఆర్‌లో రూ. 100 చూపిస్తది. అప్పుడు దాన్ని మీరు బ్యాంక్‌కి విత్‌డ్రా పెట్టుకోవచ్చు. విత్‌డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ రూ. 100 ఉంటే విత్‌డ్రా పెట్టుకోవచ్చు. రూ. 10 చార్జెస్ పోగా రూ. 90 మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతాయనమాట. ఎంటర్ ఓటీపీ ప్రొసీడ్ అని కొట్టంగానే అయిపోతుంది. బ్యాంక్‌కి ఎలా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సెలెక్ట్ బ్యాంక్ అని ఉంది కదా! అక్కడ మీకిప్పుడు ఎంప్టీ ఉంటదనమాట. ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ మనం ఎలా ఫీడ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ప్రొఫైల్ అనే ఆప్షన్‌కెళ్ళాలనమాట. ప్రొఫైల్ అనే ఆప్షన్‌కెళ్తే అక్కడ మీకు కేవైసీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కంప్లీట్‌గా మీరు చేశారో లేదో. మేనేజ్ కేవైసీ మీద క్లిక్ చేసి కేవైసీ వెరిఫికేషన్ అయిందో లేదో చూసుకోండి. అక్కడ క్లిక్ వచ్చేస్తుంది. కేవైసీ వెరిఫికేషన్ అయిపోయినట్టే అనమాట. ఇంక బ్యాక్‌కొచ్చేసేయండి. బ్యాక్‌కొచ్చేసి కింద మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఉంటది ఆప్షన్. పోర్ట్‌ఫోలియో‌లకు వెళ్ళకండి మళ్ళీ. తిరిగి మళ్ళీ ప్రొఫైల్‌లోకి వెళ్ళండి. బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని కిందొస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్‌లో మీ నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ ఇచ్చేయండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చేయండి. నేమ్, నేమ్ ఇచ్చేసి బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చేసి టైప్ సెలెక్ట్ అకౌంట్ టైప్ సేవింగ్సా? కరెంటా? అక్కడ రియలే ఇవ్వాలండి ఇవన్నీ కూడా. మీ బ్యాంకొస్తుంది. సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంట్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే అక్కడ మీ బ్యాంక్ అయితే ఆటోమేటిక్‌గా అయిపోతుందనమాట లింక్. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా పోర్ట్‌ఫోలియోలోకెళ్ళేసి సెలెక్ట్ బ్యాంక్ అనే దగ్గర మీరు బ్యాంక్ ఆప్షన్‌ని మీరు ఏదైతే ఇచ్చారో ఆ బ్యాంక్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్‌గా మీరైతే విత్‌డ్రా చేసేసుకోవచ్చు. మీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి మీ పిన్ అడుగుతుంది. మీ పిన్ ఇచ్చేసి మీ రూ. 100 మీరు తీసుకోవచ్చు. చార్జెస్ రూ. 10 పోంగా మొత్తం అయితే మిగతాది రూ. 90 అనమాట. అది మీకు క్రెడిట్ అయిపోతుంది. సో, ఈ యాప్ చేసుకున్నందుకు బెనిఫిట్‌గా మీకు ఎక్స్‌ట్రా రూ. 100 కూడా వస్తున్నాయన్నమాట. సో, కన్ఫర్మ్‌గా చేసుకోండి. మీ ఎంబర్ ఫండ్ ఇందులోనే సెల్ చేయాలి. అది మాత్రం మర్చిపోకండి. నెక్స్టు హామ్‌స్టర్‌కెళ్ళిపోతాయి. ఈ యాప్ అయితే ఇంతే. హామ్‌స్టర్‌కెళ్ళిపోతే హామ్‌స్టర్ కాంబో కార్డ్ ఈరోజొచ్చేసి 3 కాంబో కార్డ్స్ పక్కనే మీకు డిస్క్రిప్షన్‌లో రాస్తాను. దాన్ని చూసి యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ కాంబో కార్డ్ కావాలంటే ఎలా చేయాలి? సెకండ్ కాంబో కార్డ్, థర్డ్ కాంబో అలా 3కి రాసేసాను. చూసి చేసుకోండి. 50,00,000 కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయి. డైలీ ఇస్తున్నారు చేసుకోండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కన్ఫర్మ్‌గా మీరు కూడా ఎర్న్ చేయండి.